హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ క్రియేటివ్ స్టూడియో. ఈ వ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను నా లైఫ్లో ఏదైతే గోల్స్ అనుకున్నానో ఆ గోల్స్ గురించి మీకు కొంచెం వివరించడానికి మాత్రం ఈ వ్లాగ్ చేశాను. అండ్ ఈరోజు ఒక మిస్టేక్ కూడా చేశాను. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. ఏంటా మిస్టేక్ అనుకుంటున్నారా? ఈరోజు నేను వ్లాగ్ చేసుకుంటూ ఈ కార్ అయితే డ్రైవ్ చేసుకుంటూ రికార్డ్ అనేది చేశాను వీడియో. కానీ అలాంటి తప్పు మాత్రం చేయొద్దు ఎప్పటికీ, ఎందుకంటే అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ రికార్డ్ చేయడం అనేది ప్రమాదకరం. ఎనీవే, సరదాగా కాసేపు ముచ్చట్లు అది మీతోనే. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ఏమనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు వంశీ క్రియేటివ్ స్టూడియో. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ నుంచి మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనం చేసే ప్రతి వీడియో కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. మీరు చూసే ప్రతి కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు క్లారిటీగా వినపడాలని గ్రెనారో నుంచి ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను. ఇందులో 2 మైక్స్ వస్తాయి అన్నమాట, ఒక రిసీవర్ వస్తుంది. ఆల్రెడీ నేను ఆ మైక్తోనే మాట్లాడుతున్నాను. దీని అవుట్పుట్ ఎలా ఉందనేది మీరే నాకు చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం అన్బాక్సింగ్ కూడా చేసేసి వెంటనే నేను మైక్ కూడా ఆన్ చేసి డైరెక్ట్గా వీడియోతో రికార్డ్ చేస్తున్నాను కార్లో. అండ్ నేను సరదాగా బయటకు వెళ్ళుకుంటూ మీతో మాట్లాడుకుంటూ ఒక వీడియో చేద్దాం, నా గురించి కూడా మీకు కొంచెం చెప్పినట్టు ఉంటుంది. అసలు ఏంటి ప్రాసెస్, ఏం చేయాలనుకున్నాను మీకు కూడా చెప్తానన్నాను కదా. నా లైఫ్లో కొన్ని నేను అనుకునే మాటలు మీకు కొంచెం అర్థం అవ్వాలంటే కొంచెం నాతో జర్నీ చేయాలి. అండ్ నేను జర్నీ చేసుకుంటా మీతో మాట్లాడతాను. ఇంకా జంగారెడ్డి వెళ్ళే వరకు నాకు టైం ఉంది, ఎందుకంటే మళ్ళీ కార్ అక్కడ ఇచ్చేయాలి కాబట్టి. జంగారెడ్డి వరకు టైం ఉంది కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్దాం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలనే ఆతృత, ఆశ, కోరికలను చాలా ఉంటాయి. కానీ ఏంటంటే మనం ఏంటి, నేనేం చేస్తే నేను లైఫ్లో సక్సెస్ అవుతాను అనే విషయం ముందుగా మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే నాలో ఉన్న టాలెంట్స్ ఏమున్నాయి అంటే, నేను మిమిక్రీ చేయగలను, అంటే గొంతు మార్చి మాట్లాడగలను, డ్యాన్స్ చేయగలను, తర్వాత డ్రాయింగ్స్ వేయగలను. ఇలా నాలో ఉన్న టాలెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న కొద్ది గొప్ప టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే వాటిని ఉపయోగించుకుని నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు తెలియట్లేదు. కానీ మిమిక్రీ వల్ల నాకు ఒక పేరు అనేది నేను సంపాదించుకున్నాను, మిమిక్రీ వంశీ అని. నా ఇన్స్టాగ్రామ్ కూడా మిమిక్రీ వంశీ అని ఉంటుంది. అండ్ నా యూట్యూబ్ కూడా మిమిక్రీ వంశీ అని ఉంటుంది. లేదు, మిమిక్రీ వంశీ అనే యూట్యూబ్ ఛానల్ పాతది, ఇది కొత్తది వంశీ క్రియేటివ్ అని. ఇది కొత్త ఛానల్ అనమాట. నా ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే ఉంటుంది, అండ్ నా ఫేస్బుక్ నేమ్ కూడా అదే ఉంటుంది, మిమిక్రీ వంశీ అని. ఎందుకంటే నేను ఒకప్పుడు మిమిక్రీ చేసేవాడిని, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగుంటలేదు, ఇంట్లో పరిస్థితులు బాగుంటలేదు, నా పరిస్థితి బాగుంటలేదు, నేను ఉండే సిచ్యువేషన్ కూడా బాగుంటలేదు. ఎందుకని నేను కొంచెం అన్నిటిని దూరం పెట్టాను. కానీ నాలో ఉన్న టాలెంట్ దూరం పెట్టడం వల్ల నాకేం కలిసి వస్తుంది, నాకేం కలిసి రాదు. సో నా దగ్గర ఉన్న టాలెంట్ని 10 మందికి షేర్ చేయాలంటే నాకు ఒక్కటే దారి ఉంది. నేను 10 మంది దగ్గరికి తిరిగి చెప్పలేను కాబట్టి నాకు ఒక ఆప్షన్ ఉంది. ఏది? ఈ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది. ఈ యూట్యూబ్ ఆప్షన్ నేను ఎంచుకున్నాను. ఇక నుంచి నేను చేసే ప్రతి వీడియో కూడా, నా మిమిక్రీ కావచ్చు, నా యాక్టింగ్ కావచ్చు, నా డ్యాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా నేను ఇంకా యూట్యూబ్లో పెట్టాలని నిర్ణయించుకున్నాను. సారీ, నేను మర్చిపోయాను, సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఒక్క నిమిషం. సారీ, ఏమనుకోవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాను, పెట్టుకున్నాను. రూల్స్ మనం పాటించాలి, లేదంటే బాగోదు. ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. నా లైఫ్ని అంటే ఎలా రన్ చేయాలి అనేది ఇంకా నాకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇక యూట్యూబ్ అనేది నేను ఎంచుకున్నాను. ఇక్కడ నుంచి నేను పెట్టే ఏ వీడియో అయినా కానీ మీరు కొంచెం నా వీడియోని చూసి ఆదరించి, నాలో ఏమైనా తప్పులుంటే అవి చూపించి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, నీలో ఈ టాలెంట్ ఉంది కదా, నువ్వు ఇది చేయి, అది చేయని నాకు కొన్ని సజెషన్లు ఇచ్చుకుంటూ నా వీడియోకి కామెంట్ పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు నాలో లోపల నాకు తెలియదు, ఎందుకంటే మీకు తెలుస్తుంది. నేను చేసేవాడికి నాకు తెలియదు, ఎందుకంటే మీకు తెలుస్తుంది. కాబట్టి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఒక ఆలోచన వస్తుంది, అరే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని కొంచెం ఇది నాకు వస్తుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఏంటంటే, నేను ఏది చేసినా సరే, నేను ఏ పని చేసినా సరే, నేను ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నేను యాక్టర్ అవ్వాలి, సినిమాలోకి వెళ్ళాలి. సినిమానే నా ప్రపంచం. నేను ఏది చేసినా సరే దానికోసం పనిచేస్తాను. అది నా లైఫ్ గోల్ అనమాట. ఖచ్చితంగా సినిమా కోసం పనిచేస్తాను, సినిమా కోసమే ఉంటాను. అలా ఆశతో కూడా నేను 2-3 సినిమాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా అండ్ సినిమా స్క్రీన్లో కూడా కనపడతాను. అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను. పోస్టర్లో కూడా స్క్రీన్ మీద వేస్తాను, చూడండి ఒకసారి. ఈ వీడియోలో మీద మీకు పోస్టర్లు వేస్తాను స్క్రీన్ మీద, చూడండి, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నాకు సినిమా పిచ్చి ఎంత పిచ్చి అండి, ఆ పిచ్చి నేను ఇంకా వదులుకోలేను. నాకు ఇంకా ఏ పిచ్చి లేదు, నాకు ఆ సినిమా పిచ్చి తప్ప నాకు ఏ పిచ్చి లేదు. ఆ పిచ్చి తప్ప ఇంకేం లేదు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే డబ్బు ఒకటే కాదు, డబ్బుకు మించింది చాలా ఉంది. పేరు అండ్ టాలెంట్, గుర్తింపు, ప్రతిదీ కావాలి. అంటే నా ఆశ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఏ ఊరైనా కానీ, చిన్న ఊరైనా సరే, పెద్ద ఊరైనా సరే, ఏ ఊరైనా సరే, పలానా వంశీ మన ఊరు వచ్చారా అని వాళ్ళు 10 మందికి చెప్పుకోవాలి. నాకు కావాల్సింది అది. అంటే గుర్తింపు. ఎందుకు నాకు ఆ గుర్తింపు రావాలని ఎందుకు కోరుకుంటున్నా నాకు తెలియదు. నేను సినిమాలో యాక్ట్ చేయాలి, ఇన్కేస్ నేను ఒక టీవీ షోలో యాక్ట్ చేయాలి. టీవీ షోలో యాక్ట్ చేస్తాను ఆల్రెడీ. ఈటీవీ ప్లస్లో ఎక్స్ప్రెస్ రాజా షోలో కూడా యాక్ట్ చేశాను. దాని తర్వాత గ్యాంగ్ లీడర్ షోలో కూడా యాక్ట్ చేశాను. ఈటీవీ ప్లస్లో ఖచ్చితంగా చేశాను. వాటిలో నా టాలెంట్ ఏదో నిరూపించుకున్నాను, నేనేంటో నిరూపించుకున్నాను. ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి టీవీ షోలు చేయడం మామూలు విషయం అయితే కాదు అది. ఎందుకంటే నాలాగా చెయ్యాలని, నాలాగా కళను బయట పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి అవకాశం దొరక్క, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అడ్డుకొని ఏంటంటే వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు. కానీ ఎక్కడ కూడా ఆగొద్దు. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అనేది అదే వస్తుంది. ఇంకా నాకు ఏ సోర్స్ లేక, నా సిచ్యువేషన్ బాగాలేక, ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. మాట్లాడుతూనే నేను మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా బ్రిడ్జ్ ఒకటి వచ్చిందో బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి అంటే ఎందుకు ఇష్టం అంటే, ఆయన బలం ఏంటో ఆయనకి తెలియదు, ఆయన ఏంటో ఆయనకి తెలియదు. అంటే ఎదరోళ్ళు చెప్పాలి, నువ్వు చేయగలవు అంటేనే ఆయన చేస్తాడు. లేదంటే ఆయన కూడా తెలియదు నాకు ఎంత బలం ఉందా, నేను ఇది చేయగలను. విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఏదో నాకు తెలియదు రామాయణం గురించి పెద్ద, ఆయన గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం. సో ఇక్కడ నుంచి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆపొద్దు, ఖచ్చితంగా చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాము, మనం బాగుంటే అందరూ బాగుంటారు. ఒకటి, ఎవరు ఏదైనా టాలెంట్ ఉంటే కనుక, ఏదైనా ఉంటే కనుక, ఐ మీన్ ఏ టాలెంట్ అయినా కానీ, అది సింగింగ్ అవని, డాన్సింగ్ అవని, సంథింగ్, అది మిమిక్రీ అవని, యాక్టింగ్ అవని, డైరెక్షన్ అవని, ఏదైనా కానీ ఉంటే అది మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేయండి, బూస్టింగ్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళు డిస్లైక్ చేయొద్దు. ఎందుకంటే మనోళ్ళే ఎంత డిస్లైక్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు కూడా ఉన్న టాలెంట్ కూడా చంపేసుకుంటారు. కళ చచ్చిపోకూడదు, అసలు కళ చచ్చిపోకూడదు. అదే కళనే కానీ అందరూ సక్సెస్ అయితేనే బాగుంటుంది. మన నుంచి మనం సక్సెస్ అయినా, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా సక్సెస్ అయినా సరే మనకి గొప్ప అనిపిస్తుంది. మావోడే అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో అందరూ బాగుండాలి. తర్వాత ఎవరికైనా ఏదైనా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే నేనేం మాట్లాడనేది నాకు ఇప్పుడు తెలియదు. వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమవుద్ది, మీకు కూడా అర్థమవుద్ది, ఒక క్లారిటీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా, నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అందుకని నేను ఏం చేసినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బాగుంటుంది. మీకు కూడా నేను ఏం చేసినా సరే వంశీగడ్ వీడియో చేసేది వెంటనే మనకు వచ్చేస్తుంది నోటిఫికేషన్, మీకు ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు కొత్త, నేను అది వరకట్లాగా ఎప్పుడు వీడియో చేసి ఇలా పెట్టింది లేదు. ఇప్పుడు ఏదో ధైర్యం చేసుకుని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏదో నా పని నేను చేసుకుంటూ, ఏదో చిన్న పనులు చేసుకుంటూ నా కాలాన్ని నేను ఏదో ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకు టాలెంట్ని చంపుకోవడం, తొక్కుకోవడం అని. ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకుని ఎలాగో ఛానల్ ఉంది కదా, దాన్ని డెవలప్ చేసుకుందాం.
మన టాలెంట్ 10 మందికి తెలుస్తుంది, ఏదో అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏం తప్పులు క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అందరూ బాగుండాలి, ఇదేనా నేను కోరుకున్నది. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దీనికి ఒక టైటిల్ పెడుతున్నాను. టైటిల్ ఇప్పుడే గుర్తొచ్చింది, సరదాగా కాసేపు కబుర్లు. మీతోనే, ఎవరితోనే కాదు, ఈ వీడియో చూస్తున్న మీతోనే కాసేపు కబుర్లు. ఉంటాను, మరి వెళ్ళొస్తాను. నేను చేరాల్సిన గమ్యానికి అయితే చేరిపోయాను. బాగుండాలి అందరూ. కలుస్తాను మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్.